నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నామినేషన్ల పర్వం మొదలవడంతో అసలు సిసలు రాజకీయం స్టార్ట్ అయింది. పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడం మొదలైంది. మరి ఈ సమయంలో రాజకీయాలకు దూరంగానే అంటూ గతంలో ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. ఇక తాజాగా చిరంజీవి తన సోదరుడు పవన్ కు జనసేన కోసం 5 కోట్ల విరాళం ఇచ్చారు. అంతేకాదు కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అవును, ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ చిరంజీవి తాజాగా ఆసక్తికర ప్రకటన చేశారు. బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన పంచకర్ల రమేష్ బాబు ఇద్దరు చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఒక వీడియో విడుదల చేశారు. అందులో స్పందించిన చిరంజీవి తాను చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. పలు వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడడం చాలా కాలం తర్వాత ఇప్పుడే అని మొదలు పెట్టిన చిరంజీవి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడం మంచి పరిణామం అని తెలిపారు. మరీ ముఖ్యంగా తన చిరకాల మిత్రుడు సీఎం రమేష్ తన బ్లెస్సింగ్స్ తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పంచకర్ల రమేష్లు అనకాపల్లిలో ఒకరు ఎంపీగా మరొకరు పెందుర్తి ఎమ్మెల్యేగా నిలబడడం తనకు చాలా సంతోషంగా ఉందని చిరు తెలిపారు. వీరిద్దరూ మంచితనంతో పాటు సమర్థవంతులు అని, ఇలాంటి వాళ్ళు ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం తనకు ప్రగాఢంగా ఉందని తెలిపారు. మరీ ముఖ్యంగా సీఎం రమేష్ కు కేంద్రంలోని పెద్దలతో ఉన్న సంబంధాలు మరీ ప్రత్యేకమని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ ఉన్న పరిచయాలు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని చిరు తెలిపారు. ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు వీరిద్దరికీ ఉండాలని చిరు కోరారు. వీరిద్దరిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని అంతా చూస్తామని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి, దానికి మీరందరూ నడుం బిగించండి, ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నట్లు చిరు తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. చెప్పాలంటే చిరంజీవి రాజకీయంగా ఎక్కడ ప్రత్యక్షంగా ప్రమేయం లేకుండా జాగ్రత్త పడ్డారని చెప్పాలి. ఈ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగబాబు, పవన్లు చిరుని కలవడం, ఆయన జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం అందించడం, నాటి నుంచి జనసేనకు కూటమికి చిరు పరోక్ష మద్దతు ఉందనే కమెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. మరోపక్క బీజేపీ, జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు చిరంజీవి నేరుగా మద్దతు ప్రకటించడం పైన సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండానే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ఇవ్వడం ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇవి ఏ తరహా రాజకీయాలకు నిదర్శనమో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే చురుకి తగిన గౌరవం దక్కే విషయం పైన చర్చలు మొదలైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో ఇది మెగా ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ పరిణామం కూటమికి కాస్త ప్లస్ అనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.